కర్నూలు జిల్లా ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో మెడిక్రిటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో విద్యార్థుల గొంతు నొక్కే విధంగా ఉందన్నారు. పాఠశాలల్లోకి, హాస్టల్ ప్రాంగణంలోకి విద్యార్థుల యూనియన్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఇతరులు ఎవరు రాకూడదని నిబంధనలకు సంబంధించి జీవోను వ్యతిరేకించారు. విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థి సమస్యలు బయటకు రానివ్వకుండా ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు జీవో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు విద్యార్థులు నోరు నొక్కి పాఠశాలలో ఉన్నటువంటి, హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజు జీవో వదలడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ రోజు జీవో వదలడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. విద్యాశాఖ మంత్రి గారు, అయ్యా, ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రోజు విద్యార్థి సమస్యలు ఎక్కడెక్కడ నెలకొని ఉన్నాయి. ఈ రోజు స్కాలర్షిప్ కూడా ఫీజు రింబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేయాలి. మరి ఈ రోజు హాస్టల్లో కూడా నెలకొనే సమస్యలు కూడా పరిష్కారం కాలేకపోతున్నాయి. ఈరోజు విద్యార్థి సమస్యలు ఎక్కడెక్కడే ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు సృష్టించేందుకు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ముందుండబోతామని, ఐక్య కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. విద్యార్థి సమస్యలు బయటకు రానివ్వకుండా ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు జీవో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు విద్యార్థులు నోరు నొక్కి